నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమర్థ పాలనకు అన్ని శాఖల్లోనూ వినియోగం. ఆర్టీజీఎస్ పబ్లిక్ పర్సెప్షన్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్. గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. రాష్ట్రంలో మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలే వెన్నెముక వెల్లడించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్థత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై చర్చించారు. డ్రోన్, సీసీటీవీ కెమెరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమీకృతం చేసి వినియోగించుకునేలా ఒక మెకానిజం తీసుకురావాలని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు, పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన విజయానంద్ అమరావతి 2 మార్చి సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్ గా ఆయన పదవి విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రి వర్యులు ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాత్రి సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. వైఢూర్య దుర్గా మల్లేశ్వర నమస్తస్యై నమస్తస్యై నమో నమః. పదవీ స్వీకార ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాఫలసిద్ధిరస్తు. విష్ణురివ శ్రీమాన్ భవ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవ ధనం పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप दुर्गांबिका प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय द्वारा दुर्गांबिकानुग्रह प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय जय भज आयुरारोग्यता सिद्धिरस्तु सत्संकल्पिता सिद्धिरस्तु. मनोरथ मनोभीष्ट सिद्धिरस्तु शुभमस्तु. ఒక సాధారణ హోటల్ కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసాధారణ నేతగా బోజట్ల నాగేశ్వరరావు కీర్తి గడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయవాడ నగరంలో కార్మిక ఉద్యమాలకు ఆయన దిక్సూచిగా నిలిచారన్నారు. విజయవాడ నగరంలో సిపిఎం సీనియర్ నాయకులు బోజట్ల నాగేశ్వరరావు సంస్మరణ సభ బెంచ్ సర్కిల్ సమీపంలోని ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, నగర నాయకులు దోనేపూడి కాశీనాథ్, తూర్పు నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ, పలువురు నాయకులు ఆయన
ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ హోటల్ వర్కర్స్ యూనియన్ నుండి మొదలై వర్క్ షాప్ వర్కర్స్, షాప్ వర్కర్స్, హమాలీలు, వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారన్నారు. అలా హోటల్ వర్కర్స్ యూనియన్తో ఆరంభమైనటువంటి ఆయన రాజకీయ జీవితం ట్రేడ్ యూనియన్ నాయకుడిగా విజయవాడ నగరంలో ఇతర యూనియన్లు షాప్ వర్కర్స్, మన గవర్నర్పేటలో కానీ టూ టౌన్లో ఉన్నటువంటి వర్కర్స్, షాప్ వర్కర్స్, అలాగే మన హమాలీలు, చిన్న చిన్న రోడ్డు పక్కన ఉండేటువంటి హాకర్స్, ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా వదలలేదు. తాడుతులు, పీడితులు అని ఎవరినైతే మనం అంటూ ఉంటామో, దిక్కు దివాణంలో మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, నిరాదరణ గురైన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాడు, ప్రతి ఒక్కరి కోసం పనిచేశాడు. ఆ రకంగా మొత్తం మన విజయవాడ నగరంలో ముఖ్యమైనటువంటి కార్మికుల నాయకుడిగా ఆయన ఎదిగాడు. అలాగే కార్మికుల ఉద్యమాలకి, కార్మిక సంఘాలకి నాయకత్వం వహించడంతో ఆదుకున్నాడు. ఆ కార్మికుల్ని ఒక సామాజిక కర్తవ్యం నడిపించడానికి, సమాజాన్ని మార్చేటువంటి వాళ్ళగా తయారు చేయడానికి ప్రయత్నం చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో తను సభ్యుడు కావడం కాకుండా ఆ పార్టీ నగర కార్యదర్శిగా, మనకి ఇక్కడ తూర్పు నగర కార్యదర్శిగా ఉన్నాడు. చివరిలో ఆరోగ్యం బాగలేదో తను రిలీవ్ అయ్యి ఆ స్థానంలో కృష్ణ ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక యువకుడిని ఆయన చెప్పాడు, కృష్ణ చెప్పాడు, తన సభ్యత వచ్చింది ఆయన తాను తీర్చిదిద్దినటువంటి యువ కార్యకర్త తన స్థానంలో కార్యదర్శిగా రావడం అనేది అది ఖాళీ నింపలేని స్థానం కాకుండా నా స్థానానికి నా అవసరం నేనే తయారు చేస్తాను అనేటువంటి ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి పద్ధతిని కూడా ఆయన ప్రవేశపెట్టాడు. అందుకు ఖచ్చితంగా మనం అభినందించాలి. నాగేశ్వరరావు చేసిన కృషి. ఇక ఆయనతో నాకున్నటువంటి పిల్లల్లో వచ్చే అభివృద్ధి లోపాలను, ముఖ్యంగా ఆటిజాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రముఖ థెరపీ సెంటర్ బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ తన కార్యకలాపాలను విజయవాడలో ప్రారంభించింది. కోవిడ్ తర్వాత చిన్నపిల్లల్లో ఆటిజం సమస్యలు అధికమయ్యాయని, తమ సెంటర్లో ఆటిజం సమస్యను పూర్తి స్థాయిలో నివారించేందుకు నిష్ణాతులైన వైద్యులతో సేవలందిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు మాజేటి మాధవి, డాక్టర్ సోనం కోటారి తెలిపారు. బందరోడ్ ఏ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను బటర్ఫ్లై లెర్నింగ్ సంస్థ కో ఫౌండర్, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనం కోటారి, ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ మాజేటి మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పిల్లల థెరపీలో వస్తున్న మార్పులు, బటర్ఫ్లై లెర్నింగ్స్ ప్రత్యేకతలను వివరించారు. నమస్తే అండి, నేను డాక్టర్ మాధవి మాజేటి, విజయవాడ 1 టౌన్లో అనురాగ్ పిల్లల ఆసుపత్రి నడుపుతున్నాను గత 30 సంవత్సరాలుగా. పిల్లల డాక్టర్లుగా మేము చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అంటే మీరందరూ కూడా తెలుసు కదా, అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది అది. అంటే చిన్నపిల్లల్లో ఆటిజం లాంటివి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, స్పీచ్ లాంగ్వేజ్ మాటలు లేటుగా రావడం, ఇలాంటి సమస్యలన్నీనండి ఇదివరకటి కంటే కోవిడ్ తర్వాత ఈ సమస్యలన్నీ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం మేము మా పిల్లల డాక్టర్లుగా మా రోజు చూసే క్లినికల్ ప్రాక్టీస్లో. సో అండ్ ఇలాంటి పిల్లలకి అర్లీగా డయాగ్నోసిస్ చేసి తొందరగా, అంటే బిఫోర్ ద చైల్డ్ రీచెస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ముందులోనే ఈ పిల్లల్ని మనం గుర్తించి వీళ్ళకి థెరపీ సర్వీసెస్, అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తెప్పించడానికి, వాళ్ళకి మాటలు మాట్లాడి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ తొందరగా డెవలప్ అవ్వడానికి, కొంతమంది గెంతుతూ ఉంటారు, అసలు కంట్రోల్ చేయలేకుండా ఉంటాం, వాళ్ళని ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ అంటాము. సో అలాంటి వాళ్ళకి ముందుగానే గుర్తించి ఈ సమస్యల్ని వాళ్ళకి థెరపీ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకి మనం ఒక ఫలవంతమైన జీవితాన్ని ఇవ్వగలం. సపోజ్ ఇదే లేట్ అయిందనుకోండి, 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిందనుకోండి, ఈ పిల్లలకి భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉండిపోతుందన్నమాట అండి. వాళ్ళంతట వాళ్ళు సొసైటీలో మనగలిగి ఒక గౌరవప్రదమైన జీవితం రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు అటువంటి బిహేవియర్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు దాదాపు ప్రతి లొకాలిటీలోనూ చూస్తున్నాం అన్నమాట అండి. సో అటువంటి పిల్లలకి సర్వీసులు ఇవ్వడానికి థెరపీ సెంటర్స్ కొన్ని ఉన్నాయి, కానీ అది క్లినికల్గా టెస్ట్ అయ్యి మంచి క్వాలిటీ సర్వీసులు అందించే థెరపీ సెంటర్లు తక్కువగా ఉన్నాయి.
సో డిమాండ్కి సప్లైకి చాలా గ్యాప్ ఉందన్నమాట అండి. ఇటువంటి నేపథ్యంలో బటర్ఫ్లై లెర్నింగ్స్ అని నా పక్కన ఉన్నవారు డాక్టర్ సోనం కొథారి, ఆవిడ కో-ఫౌండర్ ఆఫ్ బటర్ఫ్లై లెర్నింగ్స్. ఆ కంపెనీ ఆవిడకి షీఈ్ ఎ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, నిమ్హాన్స్ బెంగళూరులో ఎండి పిహెచ్డి చేశారు. అమెరికన్ బోర్డ్స్ నుంచి షీఈ్ ఎ సర్టిఫైడ్ బిహేవియర్ అనలిస్ట్ అనమాట అండి. సో ఆవిడ ఈ సంస్థ బటర్ఫ్లై లెర్నింగ్స్ అనేది మన Hi everyone, I am Dr. Sonam Kothari. I am a pediatric neurologist, a behavior analyst and a special educator, and I am the co-founder of Butterfly Learnings. The whole aim of starting Butterfly Learnings was to make therapy very structured, very measured, and every child needs to improve. We have a lot of therapy centers in India, but none of the therapy centers or very few therapy centers actually give therapy which are measured. And they can tell that within 3 months, within 6 months, there will be improvement and this improvement in the child. Because there are a lot of mom and pop shops, we really wanted therapy as well to have worked like a precision medicine. That means the diagnosis of the child with developmental problems should be early as 12 months of age. And that's how we have come up with a diagnostic tool called as Get Set Early, which can diagnose autism as early as 12 months of age with a 95 to 97% specificity. It's an objective test, and once it is diagnosed, you can start early intervention. As per our knowledge, as per our studies, we have found that early intervention started early with the right therapy, a combination of evidence-based therapies, ABA, that is applied behavior analysis, occupational therapy and speech therapy, and a combination of all this can actually improve the child very fast, and within 1.5 to 2 years of therapy, the child can actually be discharged from the therapy. To make this happen, we started Butterfly Learnings. We started 5 years back. We started making a lot of protocols, and now after making that, after expanding to multiple cities and states, now we are in Vijayawada to help the kids and make sure that the children here as well improve in the same way as they are improving in other cities wherever we are there. Thank you. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి ఆర్జీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీసా, డిఆర్ఓఎం లక్ష్మీ నరసింహం, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోసిబాబుతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 174 ఆర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 66 ఆర్జీలు రాగా, పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి 26, పోలీస్ 18, పంచాయతీరాజ్ 15, మార్కెటింగ్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి 5 ఆర్జీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలే వెన్నెముకని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని కొనియాడారు. నగరంలోని 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంతంలో స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాల్లో భాగంగా బడ్డీకొట్టు, ప్లాట్ఫామ్, రిక్షా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు బడ్డీకొట్టు, ప్లాట్ఫారం, రిక్షా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కష్టాలను గుర్తించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఆనాడు ఆయన వేసిన పునాది నేడు కోట్లాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. వాళ్ళకి 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ మాత్రమే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మాత్రమే వాళ్ళకి జీతాలు పెంచడం జరిగింది. అంతేకాదు, వాళ్ళు పసిపిల్లలను సాకే విధానంలో వాళ్ళు చూపిస్తున్న ప్రతిభకి, ఓర్పుకి వారికి ఇంకా అనేకమైన విధాలుగా వారికి సాయం చేయాలని చెప్పి ఆలోచన చేసింది కూడా చంద్రబాబు గారు. ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని అది ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు చేయటంలో తప్పులేదు, కానీ అంగన్వాడీ టీచర్లకి ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది, చంద్రబాబు గారి ఆలోచనలో అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో 2 సార్లు పెంచడమే కాకుండా ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఆయన భావించడం జరిగింది. నిన్న సమావేశంలో కూడా ఆయన చెప్పారు.
ఇవాళ ఆర్థికంగా గత 5 సంవత్సరాల యొక్క విధ్వంస పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమైన సందర్భంలో ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఈ రాష్ట్రం ఫేస్ చేస్తూ ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి వచ్చే రోజుల్లో అంగన్వాడీ టీచర్లకు మేలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్న మాటను ఒకసారి గమనించుకోమని కోరుతా ఉన్నాను. అంతేకాదు రేపు ఉమెన్స్ డే సందర్భంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా అనేకమైన మెరుగైన కార్యక్రమాలు అనౌన్స్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. దాని మీద పరిశీలన చేస్తూ ఉన్నారు. 8వ తారీఖున అనేకమైన డ్వాక్రా మహిళలకి ప్రత్యేకమైన సౌకర్యాలు వాళ్ళ పిల్లల చదువులకి ఉపయోగపడే విధంగాను, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే విధంగాను, వాళ్ళ లోన్ల మీద వడ్డీ రేట్ల మార్పుల్లోనూ అనేక రకాలుగా ఆలోచన చేసి ఆ రోజున అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి మహిళా అవేర్నెస్ క్యాంప్ గాను లేదా దీని మహిళా భద్రత వీక్ గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ రోజున BRTS రోడ్లో సాయంత్రం 4 గంటలకి ఈ మహిళా అవేర్నెస్ వీక్ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఈ వారం రోజుల పాటు మహిళల యొక్క చైతన్యానికి, మహిళల భద్రత కోసం, మహిళల్ని చట్టం ప్రకారం ఏ విధంగా కాపాడుకోవాలనే దాంట్లోనూ రానున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా శాసనసభ పార్లమెంట్లో కూడా 33% ఇవ్వడానికి కూడా ప్రతి 100 సీట్లు 33 సీట్లు మహిళలు ఇవ్వడానికి కూడా నిర్ణయం జరిగింది. అందువల్ల ఈ యొక్క మహిళా వారోత్సవాల సందర్భంగా, భద్రతా వారోత్సవాల సందర్భంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నిత్యం అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మహిళలకి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఒక భద్రతని, ఆర్థికంగా స్వేచ్ఛని కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ బ్యాంకులకు వెళ్ళి లక్షలాది రూపాయల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ తర్వాత కొన్ని అనుమతులు మాత్రమే కేంద్రం ఇచ్చిందని ఆలోచన పరుల వేదిక కన్వీనర్ ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు. పర్యావరణ అనుమతుల పేరుతో డిలే చేశామని జయరాం రమేష్ ఆనాడు చెప్పారని, ఆ తర్వాత అనేక పరిణామాల వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కొన్ని కారణాల వల్ల కాఫర్ డ్యాం మాయకుండా ఆ గ్యాప్లు అట్లానే ఉంచడంతో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రావడంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపివేశారని తెలిపారు. ఎందుకు ఆపట్లేదా సెంట్రల్ గవర్నమెంట్? వీళ్ళంట నోటి మాటతో చెప్తారంట, లేదు మేము టెస్ట్ చేసి, అరే ఈ పైకి వచ్చిన 3.5 ఎత్తు డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అందులో బొక్క పెట్టి, సన్నటి బొక్క పెట్టి క్రాస్ వాల్ సోనిక్ లాగింగ్ అంటారు. ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు లోపలికి, అది సౌండ్ ఎమిట్ చేస్తుంది. ఆ సౌండ్ మళ్ళీ ఈకో వస్తుంది, దాని రివర్స్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి ఆ వాల్ సాలిడ్గా ఉందా లేదా మధ్యలో ఏమన్నా బొక్కలు ఉన్నాయో చెబుద్ది. అది సోనిక్ లాగింగ్ అంటారు. ఆ సోనిక్ లాగింగ్ చేసి మాకు టెస్ట్ రిజల్ట్ ఇవ్వండి అన్నారు. అది చేయరు. భూమి పైన ఉన్న గోడే సరిగ్గా ఉందో లేదో మనకు తెలియదు, భూమి లోపల ఉన్న డయాఫ్రమ్ వాల్ సరిగ్గా ఉందో లేదో అసలు ఏమాత్రం తెలియదు. ఆ టెంపరేచర్ రికార్డ్స్ అన్న ఇస్తే మేము ఎస్టిమేట్ వేస్తాం సరిగ్గా ఉందో లేదో అని చెప్తున్నారు. అది ఎవరు? ఇది ఏమి ఇవ్వకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళిపోతాం. 4 ఎక్స్పర్ట్లని 2024లో జూన్లో 4 ఎక్స్పర్ట్లను నియమిస్తా జీవో ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మరి బాబు మీ జీతభత్యాలు ఎంత? మీరు రోజు గంటకు $175, మీరు ఇక్కడికి వస్తే విజిట్కి వచ్చిన రోజుకు $1600, మీ దారి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, పొద్దున్నే టిఫిను భోజనం మేమే పెడతామని చెప్పి జీవో ఇచ్చారు. 4 నియమించుకున్నారు. 4 నియమించుకుంటే మొన్న జనవరిలో ఇంకొకళ్ళు వచ్చి, ఇంకో కొత్త మనిషి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తాడు, అబ్జర్వేషన్స్ అని చెప్పి. దాని మీద సంతకం ఉండదు, తాడు బొంగరం ఉండదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవడో సంతకం పెట్టాడు. వీడు ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమనంటే కాంట్రాక్టర్లు చెప్పిన నోటి మాటతో చెప్పిన దాన్ని బట్టి అంతా బాగానే ఉంది, ముందుకెళ్ళవచ్చు.
అరే నోటి మాటతో చెప్పిన దాని మీద ముందుకెళ్ళమంటావు కదా దుర్మార్గుడా. అసలు నువ్వెవరు వచ్చారు మధ్యలో? వీరెవరో మనకు తెలీదు. ఆ ఫస్ట్ కాంట్రాక్టు పెట్టుకున్న నలుగురిలో ఇతను లేడు. కొత్త వాడిని ఒకరిని తీసుకొచ్చి ఒక రిపోర్టు తయారు చేసి అంతా బాగానే ఉందని చెప్పేశారంటాడు. ఆ చెప్పింది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కాదు. ఇది జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే ఈ తమాషాను ఆపండి. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిన విషయం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రత విషయంలో ఏదైనా తేడా వస్తే కింద ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి అది ప్రమాదకరం. ఈ ప్రాజెక్టుని నాణ్యతాపరంగా పూర్తి స్థాయిలో ఇదన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి ముందు మీకు మీరు నమ్మండి. నమ్మి అంతా బాగానే ఉందని చెప్పి బాధ్యత గల వ్యక్తులు ఎవరన్నా చెప్పండి. ఇవాళ ఏమవుతుంది, వాడిని అడిగితే వీడెంక చూపిస్తాడు, వీడిని అడిగితే వీడెంక చూపిస్తాడు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, పీపీఏ ఉంది, మెగా కంపెనీ ఉంది, ఆఫ్రే అనేవాడు ఉన్నాడు, వ్యాప్కోస్ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, డ్యామ్ రివ్యూ ప్యానల్ అని చెప్పి డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ DDRP అని అదొక సంస్థ ఉంది. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇందులో ప్రతివాడు ఇంకొక వైపున వేలు చూపిస్తాడు. మాకు అసలు నమ్మకం కలిగించేది ఎవడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు నాణ్యత విషయంలో, నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గ్యారంటీ ఇచ్చేది ఎవరు? ఈ మీలో చెప్పండి, గ్యారంటీ ఇవ్వండి. మేమేమి ఇంజనీర్లం కాదు, మేమేమి చదువుకున్న వాళ్ళం కాదు, మామూలు మనుషులు. మాకల్లా ఒక బాధ్యత గల మనిషి బాధ్యతగా వివరాలతో సాధికారికంగా బాగానే ఉందా, మీ డయాఫ్రమ్ వాల్ సేఫ్, మీ డ్యామ్ సేఫ్, మీకెందుకు మేము సేఫ్గా కట్టి పెడతామని చెప్పి నమ్మకం ఇవ్వండి. మేము హాయిగా దుప్పటికప్పుడు పడుకుంటాం ప్రశాంతంగా. లేకపోతే ఆడు చెప్పిన దాన్ని బట్టి అయితే బాగానే ఉంది అంటే మేమెక్కడ నమ్ము? ఈ కాంట్రాక్టర్ని మేమెక్కడ నమ్ముతాం? ఇవాళ ఈ కాంట్రాక్టర్ కనుసన్నల్లో నడుస్తున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని మేమెక్కడ నమ్ముతాం? అది మేము చెప్పేది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 ఫ్లాట్ల స్థల వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినందుకు తమకు చెందిన 42 ఫ్లాట్లను స్వాధీనపరుచుకుంటున్నామని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ తెలిపారు. విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ రోడ్డు సమీపంలోని జోజీనగర్ 42 ఫ్లాట్ల స్థలం వద్ద శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 1984 నుండి 42 ఫ్లాట్ల ఇష్యూ జరుగుతుందని, 42 ఫ్లాట్స్ ఉన్నాయని తమ స్థలంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చెప్తున్నారని వాపోయారు. నా పేరు పెంగళి గిరిప్రసాద్, అడ్వకేట్ని డిహెచ్ఆర్కి, అంటే లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్కి. అయితే ఇది గత 40 సంవత్సరాలుగా 1984 నుంచి దావా జరుగుతూ ఉంది. అది దశల వారీగా అన్ని కోర్టుల్లో తేలుతూ అనేక సందర్భాల్లో జేడీఆర్స్గా ఉన్నటువంటి ఫ్లాట్లలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కొంతమంది. అయితే 42 ఫ్లాట్లు లెక్కకైతే 42 ఫ్లాట్లు చెప్తున్నారు, కానీ ఇందులో మొత్తం కూడా కలిపి 16 ఇళ్ళు ఉన్నాయి. ఆ 16 ఇళ్లలో కూడా 2 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా నామాత్రపు 7 అడుగులు 9 అడుగులు ఎత్తు ఉన్నటువంటి షెడ్లే ఉన్నాయి. అవి కూడా 2 గదులు చొప్పున 2 పోర్షన్లుగా ఉన్నాయి. 90 గజాల ఫ్లాట్లోనే కట్టి ఉన్నాయి. అవి కూడా మొత్తం కలిపి కూడా 16 తప్ప అంతకుమించి ఇళ్ళేమీ లేవు. అయితే వాటిని అన్నింటినీ కూడా డిసెంబర్ 3, 2025 తేదీన కోర్టు వారి ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తీసుకొని ఎగ్జిక్యూటింగ్ కోర్టు ఉన్నటువంటి విజయవాడలో ఉన్న 2nd అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు వారు ఎగ్జిక్యూషన్ ఆర్డర్తో పోలీసు వారి రక్షణలో, అంటే కోర్టు వారే డైరెక్షన్ ఇచ్చారు పోలీసు వారికి. ఏమని అనంటే, ఈ యొక్క దావాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆస్తి లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారికి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి ప్లాట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెండెంటే లిటేస్గా, అంటే వీరికి అమ్మిన తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళుగా వాళ్ళని కోర్టు పరిగణిస్తూ వాళ్ళకి ఏ హక్కు లేదని చెప్పి తేల్చి చెబుతూ ఇచ్చిన తీర్పుని అమలుపరచమని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు
విజయవాడలో ఉన్న 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి ఎగ్జిక్యూషన్ కోర్టుగా ముందుకు వచ్చింది. 2025 మేము కోర్టు వారి ద్వారా అది డిసెంబర్ 3, 2025 కోర్టు అమీనాల ద్వారా పోలీసు వారి సమక్షంలో మాకు స్వాధీనం పరిచారండి. అది జనవరి 2న కోర్టులో రికార్డ్ అయిందండి. అది రికార్డు చేయొద్దని కూడా వాళ్ళు పిటిషన్ వేశారండి, ఏదో కారణాలు చెప్తూ. కోర్టు వారు రికార్డు చేసేసి మాకు డెలివరీ చేశారండి. ఆ తర్వాత ఎస్ఎల్పీలు మాకు ఆర్డర్ వచ్చిన ప్రకారమే కోర్టు వారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కానీ దాని మీద కూడా రివ్యూ చేశారండి. అట్ ఫైనల్ అది లాస్ట్ అనమాట. రివ్యూ చేశారు. రివ్యూ కూడా జనవరిలో డిస్మిస్ అయిపోయిందండి. ఆ తర్వాత మేము అప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు వాతావరణం వేడిగా ఉంది, కుదురు లాగమంటే మేము కుదురు లాగామండి. ఆయన స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ కుదురు లాగామండి. తర్వాత అంతా క్లియర్గా ఉందండి. ఇప్పుడు మా పని మేము చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇంక ఎక్కువ లాగడానికి కూడా కారణం లేదు. మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని మా సభ్యులు ఎక్కడ వాళ్ళందరూ మేము అందరూ మాట్లాడుకొని మన స్థలం మన స్వాధీనం చేసుకుందాం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. మా స్థలం మేము స్వాధీనం చేసుకుంటామండి. దానికి మీ అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. మీ తరఫున ఫేక్ సొసైటీ అయితే ఇప్పటి తెలిసిపోయేది కదా సార్. ఇక దాని గురించి నేను సమాధానం చెప్పాలంటే ఏం చెప్తా, వాళ్ళు ఫేక్ సొసైటీ అని ఎంక్వైరీలు వేపిస్తున్నారు, రాసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దానికి ఆడిట్ జరుగుతూ ఉంటుందండి. అన్నీ ఉంటాయి సార్. సొసైటీ అనేది రన్నింగ్ బాడీ అండి. అది నడుస్తుంది. దాని పేరేంటి, ఈ లక్ష్మీరావు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీ. అది నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వెళ్తారు ఉంటారు, వాటాదారు వెళ్తూ ఉంటారు. అది ఫేక్ సొసైటీ అంటే ఎన్నాళ్ళు ఆగుద్దా సార్? తమరు తెలియదు. ఎంత వ్యవహారం జరిగింది ఇంట్లో తేడా ఉంటే ఎన్నాళ్ళు ఆగుద్దా ఏదైనా అసలు మా ఓవరాల్గా కానీ? అవన్నీ పుట్టి మాటలు, ఏదో చెప్పేసే మాటలు, ఏదో మీడియాలో వైప్ అవుతుందని ఏదో చూసుకోవడం తప్ప అలాంటిది ఏమీ లేదు సార్. అలాంటి ఫేక్ సొసైటీ కాదు, ఏం కాదు. మాది 40 ఏళ్ళుగా ఉన్న సొసైటీ అండి. 81 నుంచి ఉందండి సొసైటీ. థ్యాంక్ యూ. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కీలక అడుగు పడింది. మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి ఏపీఐటీసీఓ లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ సూచనల మేరకు ఎండీ రాజీవ్ మెహ్రా నేతృత్వంలో బృందం ఆలయ అధికారులతో చర్చలు జరిపింది. కొత్త క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ భవనం నిర్మాణానికి డిపిఆర్ తయారీపై సమీక్ష జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాల మెరుగుదల లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా ఆధునిక హంగులతో అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. సో ఫస్ట్ మా ఎగ్జిక్యూటివ్ డౌన్ హిల్ సంబంధించి డిస్కషన్ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కావచ్చు, అన్నదాన బిల్డింగ్ కావచ్చు, ఈ రెండింటికి అనే కాబట్టి ఇప్పుడు సో ఇప్పుడైతే మన ప్రపోజల్లో అంటే వాళ్ళు యాక్చువల్గా వ్యవహారంలో క్యూ కాంప్లెక్స్ అండ్ అన్నప్రసాదంకి సంబంధించి ఓన్ అనే దాకా వచ్చే ప్లాన్ చేస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీరు చేసే ప్రయోగం కూడా చూసుకుంటారు. సో ఇది కూడా మాస్టర్ ప్లాన్లో ఉండేది అన్నీ కూడా ఆల్మోస్ట్ టైప్ ఆఫ్ 3 phases కింద పెట్టుకున్నాము. ఇది ఆల్రెడీ వర్క్స్ కంప్లీటెడ్ వర్క్స్, ఇవి ఆన్ గోయింగ్ వర్క్స్, ప్రపోజల్ అంటారు. కన్స్ట్రక్షన్ శివాలయం స్టోర్ వర్క్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ స్టోర్ ప్రాపర్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టోర్ కంప్లీటెడ్. అయిపోయింది అక్కర్లేదు సార్. రిమైనింగ్ వరకు ఒక ఆన్గోయింగ్ వర్క్స్ కూడా కంప్లీటెడ్ సార్. ఆన్గోయింగ్ వర్క్స్ నాట్ ఎట్ కంప్లీటెడ్. yes sir. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సమర్థ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. ఆర్టీజీఎస్ పబ్లిక్ పర్సెప్షన్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్. గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా.
రాష్ట్రంలో మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలే వెన్నెముక వెల్లడించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.